హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అనూష హోండా ఒంగోలు షోరూమ్కి అయితే వచ్చేసాం. సో దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి డీమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్లో ఉంటుంది, నెల్లూరు బస్ స్టాండ్ ఏరియాలో అనమాట. సో నేను ఇప్పుడు హోండా యూనికార్న్ 2025 మోడల్, అదేనండి మనకి డిజిటల్ కన్సోల్ తోటి అలాగే స్ప్లిట్ ఎల్ఈడి తోటి వచ్చింది కదా. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ రైడ్ రివ్యూ, స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడతాను. వీడియో అక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ షోరూమ్కి సంబంధించి నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అనూష హోండా డీమార్ట్ ప్రక్కన ట్రంక్ రోడ్, ఒంగోలు. సెల్ నంబర్స్ 7842321122 944026025. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలని ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ చూసి వీరికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కలర్స్, అన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరైతే నియర్ బై ఉంటే ఒంగోలు ఒకసారి విజిట్ చేయగలరు. గాయస్, ఇది ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్. నేను బిఫోర్ దటే చెప్తున్నాను, ఎందుకంటే ఆఫీస్ టు హోమ్ లేదంటే డైలీ ఫ్యామిలీ కోసం, అంటే ఒక స్పోర్టియర్ వెహికల్ దృష్టిలోకి వెళ్లకుండా ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వెహికల్ని చూస్తున్నాడు అంటే ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా 160cc యూనికార్న్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ వెహికల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. మనకి 187mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఒక గేర్ కిందికి మిగతా 4 గేర్లు వెనక్కేసుకుంటాం. ఇక మాక్సిమం 14.58 mm టార్క్, అలాగే 13.27 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇంజిన్ అయితే రిఫైన్డ్గానే ఉంటుంది. అండ్ ఇక వైబ్రేషన్స్ గురించి ఇక రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగే ఇది వచ్చేసరికి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కదా, గేర్ బాక్స్ ఎలా ఉందనే దాని గురించి కూడా నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. సీట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇది ఒక కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్, ఫ్యామిలీస్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. సో సీట్ వచ్చేసరికి 798 mm సీట్ హైట్ అనమాట. నేనైతే 5.10 ఉంటాను. సో నాకైతే ఎగ్జాక్ట్లీ ఫుట్ కింద ఆనింది. ఇంకా ఇక్కడ మనకి నీ అయితే ఫోల్డ్ అయిందన్నమాట. 5.4 ఉండే వాళ్ళకి కూడా మేబీ యూస్ఫుల్గా ఉంటుంది సీట్ అయితే మాత్రం, అంటే యాక్సెస్ చేయొచ్చు ఈజీగా. అంటే తక్కువ హైట్ ఉండే లేడీస్ కూడా ఈజీగా సీట్ బ్యాక్ సైడ్ అయితే కూర్చోవచ్చు. అంత సీట్ తక్కువలో ఉండటం వల్ల బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అందరి రైడర్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్ కేటగిరీ లేడీస్ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక ఇది 2025లో వచ్చినటువంటి న్యూ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి SP160 యొక్క రివర్స్ LCD కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. చాలా యూస్ఫుల్ ఫీచర్, డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్ అంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే సెట్ టు సెలెక్ట్ అనే 2 బటన్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా లోపల ఉన్న ఫీచర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఆ బటన్స్ హ్యాండిల్ మీద ఇస్తే చాలా బాగుండేది, ఎందుకంటే హ్యాండిల్ వదిలిపెట్టకుండా మనకు చాలా సేఫ్టీగా ఉండేది అనమాట. ఎనీవేస్, ఇప్పుడు మనకి ఇక్కడ టాకోమీటర్ రౌండ్ షేప్లో కనిపిస్తూ ఉంది. లోపల మనకి గేర్ ఇండికేటర్ ఇస్తున్నారు. అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, లో ఫ్యూల్ ఇండికేటర్, టైము, అలా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నౌ కమింగ్ టు ద బ్యూటిఫుల్ హెడ్ ల్యాంప్. ఇక్కడ మనకి ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు 2025 నుంచి. హాలోజన్ బల్బ్తో విసిగిపోయిన వాళ్ళు ఈ ఎల్ఈడి తోటి చాలా మంచి నైట్ విజన్ అయితే చూడొచ్చు అనమాట. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం క్లియర్ లైన్స్ ఇండికేటర్స్ బల్బు టైప్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మాత్రం ఏదైతే యూనికార్న్ యొక్క ఫ్రంట్ లుక్ ఏదైతే మిస్ చేయకుండా, ఆ షేప్ మార్చకుండా చక్కగా అయితే ఎల్ఈడి ఇవ్వడం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ అదే మనకి షార్క్ నోస్ లాగా కనిపించేటువంటి హోండా టెయిల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్. ఈ సంవత్సరం మనకి హజార్ లైట్స్ తెచ్చినట్టుగా చాలా బాగుండేది నా ఒపీనియన్. అండ్ కమింగ్ టు ద వీల్స్ అండ్ టైర్స్, మనకి టైర్ వచ్చేసరికి ఫ్రంట్ లో 80/100 సెక్షన్ టైర్, 18 ఇంచ్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. 5 స్పోక్ ఎలాయ్ వీల్స్ తోటి వస్తుంది అనమాట. సింగిల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. అలాగే మనకి దీంట్లో 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. 31mm టెలిస్కోపిక్ ఫోర్కుల్ తోటి ఫ్రంట్ ప్రొఫైల్ చాలా బాగుంది చూడటానికి. అండ్ అలాగే మోనోషాక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్. యూనికార్న్ కి వన్ ఆఫ్ ది మేజర్ అండ్ స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఉంటుంది. నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/90 సెక్షన్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. 130mm డ్రమ్ బ్రేక్ స్టాండర్డ్గా లభిస్తుంది. చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ అయితే అవ్వదు. సో మీరు ఫ్యామిలీ కోసం, చిన్న లాంగ్ రైడ్స్ కోసం, అలాగే డైలీ కమ్యూట్ కోసం తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అనమాట హోండా యూనికార్న్ 160cc. నౌ కమింగ్ టు ద ప్రైస్ అండ్ మైలేజ్. సో దీంట్లో మనకి OBD2B అని చెప్పి వచ్చిన కొత్త మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,18,000 రూపాయలుగా ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ ని అనూష హోండా ఒంగోలు షోరూమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నియర్ బై కనుక ఉంటే ఒకసారి విజిట్ చేయగలరు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తే 50 కిలోమీటర్లు, అండ్ కాస్త డీసెంట్ గా రైడ్ చేసే వాళ్ళకి 55 దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో యూనికార్న్ అయితే మాత్రం మైలేజ్ వైజ్ చాలా మంచి రెస్పాండ్ అయితే అవుతుంది మీకు. అలాగే 2025లో వచ్చినటువంటి మరో మైనర్ చేంజ్ హ్యాండిల్ బార్ అనమాట. ఇదివరకు మనకి స్టీల్ హ్యాండిల్ బార్ అయితే ఉండేది క్రోమ్ ఫినిషింగ్ లో. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అది ఎలా ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే రైట్ సైడ్ ఇంజిన్ క్విల్ స్విచ్, అలాగే స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ కి, అలాగే మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మనకు వచ్చే హారన్ బటన్ అయితే కనిపిస్తుంది.
అనమాట. నెక్స్ట్ యూనికాన్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో మనకి 160cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కలిగి ఉందన్నమాట. సో అలాగే లాంగ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు, దాని మీద హీట్ మఫ్లర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కిక్ స్టార్ట్ తో ఇది వస్తుంది అనమాట. ఆఫ్ కోర్స్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంటుంది. అలాగే మనకి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. దాని మీద హోండా వింగ్ లోగో అయితే మీరు చూడొచ్చు. సో సైడ్ నుంచి క్రోమ్ ఫినిషింగ్ తోటి, ఫ్రంట్ లో మనకి క్రోమ్ యాక్సెంట్స్ తోటి ప్రీమియం గా చాలా మంచిగా అయితే వెహికల్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి లెఫ్ట్ సైడ్ శారీ గార్డ్, ఫిమేల్ ఫుట్ రెస్ట్ మనకు కనిపిస్తుంది. ఇది మెటల్ పార్ట్స్ అనమాట. సో బిల్డ్ క్వాలిటీలో భాగంగా ఇది కూడా కొంచెం బెటర్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే చైన్ అయితే సీల్ చేయబడింది కదా, అది ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. అలాగే ఇది మనకి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తోటి అయితే వస్తుంది. సైడ్ స్టాండ్ వేస్తుంటే సేఫ్టీ వైజ్ ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు తీస్తేనే స్టార్ట్ అవుతుంది. అలాగే దీంట్లో మిస్ అయింది ఏంటంటే హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ఇవ్వాల్సింది. ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో అలాగే మనకి ఇంజిన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉండాల్సిందే, అంటే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అనమాట. సో న్యూట్రల్లోకి వెళ్ళినప్పుడు సో మనకి ఆఫ్ అయ్యి తర్వాత క్లచ్ పట్టుకుంటూ ఆన్ అయ్యేటువంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ అదొక్క సిస్టమ్ ఇచ్చినట్లయితే బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే SP 125 లో కూడా ఉంది. ఇక నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేర్ షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఫీల్ ఉంది, అలాగే రోడ్ గ్రిప్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్, సీట్ కంఫర్ట్, ఇలాంటి విషయాలన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. గైస్ పీస్ఫుల్గా రైడ్ చేద్దామని హైవే మీదకి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఇనిషియల్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ మంచి RPMలో రైడ్ చేద్దాం. గాయస్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఫస్ట్ గేర్ కొంచెం సౌండ్ చేసింది, సెకండ్ గేర్ కూడా కొంచెం సౌండ్ చేసింది. సో అదర్వైజ్ మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్గా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీకు సర్వీసెస్లో క్లియర్ అవ్వచ్చు. క్లచ్ అయితే మాత్రం కొంచెం దూరంగా ఉంది. సో ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడో చివరినైతే ఉందన్నమాట క్లచ్ యాక్షన్. సో నాకు ఈ వెహికల్లో బాగా నచ్చే విషయం ఏదైనా ఉందంటే ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్. సో ఇంజిన్ అయితే మాత్రం చాలా మంచి ఇన్స్టెంట్ పికప్ అందిస్తుంది. దీంట్లో మనకి పవర్ కంటే టార్క్ ఎక్కువ, 14.58 Nm టార్క్. సెకండ్, థర్డ్ గేర్స్లో ఆ పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 60 స్పీడ్ అందుకోవడానికి పెద్దగా కష్టపడలేదు, చాలా ఈజీగా అందుకుందన్నమాట. అండ్ హ్యాండిల్ బార్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ చాలా రిలాక్స్డ్గా కూర్చొని రైడ్ చేస్తున్నాను. నాకైతే సిట్టింగ్ పోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది. రైడర్స్ లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు ఒక 250-300 కిలోమీటర్స్ అలా సరదాగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న బంప్ ఎక్కిచ్చాను. సో నాకైతే బ్యాక్ సైడ్ నుంచి సస్పెన్షన్ ప్రాపర్గా అర్థమవుతుంది. మంచి కుషనింగ్ ఉంది, ప్లే బ్యాక్ ఉంది. మోనోషాక్ సస్పెన్షన్ నుంచి నాకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్యామిలీ ఎక్కించుకున్నప్పుడు పిలియన్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అనమాట సస్పెన్షన్ వైజ్. సో అలాగే ఈ వెహికల్లో నాకు ఫుట్ పెక్స్ దగ్గర 80-90 రీచ్ అయ్యే సమయాల్లో లిటిల్ వైబ్రేషన్స్, అలాగే హ్యాండిల్ బార్ దగ్గర కూడా మనకి 90 స్పీడ్ దగ్గర అనిపించాయి. సో 60-70 క్రూజ్ చేసుకునే వాళ్ళకైతే అసలుకి ఆ ప్రాబ్లమే ఉండదన్నమాట. సో నాకు తెలిసి ఈ వెహికల్ని రైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి స్పీడ్ ఏదైనా ఉందంటే 60 to 70. సో మీరు ఇంకా 60 బిలో వెళ్ళినట్లుగా అయితే 55 kmpl మైలేజ్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే రివర్స్ LCD కన్సోల్ కాబట్టి బ్రైట్నెస్ అయితే పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. సో మీకు కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. లాంగ్ అంటే బాగా ఎండపడ్డప్పుడు మనకి కన్సోల్ బాగా విజిబుల్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ కన్సోల్ అయినా ఒకే ఒక కారణం చేత కొన్నిట్లో కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ ప్రాబ్లంగా ఉండేది. యూనికాన్లో మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందాక ఫీచర్స్ గురించి చెప్పేటప్పుడు మర్చిపోయాను. దీంట్లో మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు 2025 నుండి. సో ఇది మనకి 15 watts, మరీ తక్కువలో ఇస్తే ఎప్పుడుకో ఎక్కుతుంది అనమాట ఛార్జింగ్. బట్ ఇక్కడ మనకి బెటర్ 15 watts ఇచ్చారు కాబట్టి తొందరగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో Type-A కూడా డైరెక్ట్గా Type-C ఇచ్చారు. దట్ ఈస్ వెరీ కూల్ అన్నమాట. అలాగే పైన చూడొచ్చు మీరు, ఇది నేను బ్లాక్ కలర్ రైడ్ చేస్తున్నాను. దీంట్లో గ్రే కలర్ అలాగే రెడ్ కలర్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు యువర్ స్టైల్ అండ్ టేస్ట్ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ పైనుంచి చాలా మంచిగా బోల్డ్గా కనిపిస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఈ చేంజెస్ తోటి ఈ వెహికల్ని సో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనుకుంటున్నాను. నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్లోనే చెప్పాను. ఎవరైతే మీరు ఫ్యామిలీ కోసం, డైలీ కమ్యూట్ చేయడం కోసం, చిన్న లాంగ్ రైడ్స్ కోసం, మరీ ముఖ్యంగా మైలేజ్ కోసం చూస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. 2025లో వచ్చినటువంటి మేజర్ అప్డేట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ యూస్ చేయకపోవచ్చు. కొన్నిసార్లు ఈ వెహికల్ని 35+ నుంచి 60 లోపు క్యాండిడేట్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే బ్లూటూత్ అంతగా యూస్ఫుల్గా ఉండదన్నమాట. ఆ ఉద్దేశంతో మనకైతే మాత్రం దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇవ్వలేదన్నమాట.
సో బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో ఇది మనకి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్, మైలేజ్ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మైలేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి 240mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ABS ఉంది. బ్రేకింగ్ కూడా చాలా ఫైన్గా పడుతుంది. సో బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మీరు మొత్తం పట్టేసుకోవద్దు, ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే ABS ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఈ వెహికల్ని కొనొచ్చానంటే మాత్రం నేను 100% స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను నేను. సో ఎవరైతే గైస్ మీరు మీ ఫ్యామిలీ కోసం అండ్ మీ చిన్న లాంగ్ రైడ్స్ డైలీ కమ్యూట్ చేయడం కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అన్నమాట. సో ఫైనల్లీ ఇలాంటి మంచి వెహికల్ని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసినటువంటి ఒంగోలులోని అనుష హోండా షోరూమ్ని అయితే మాత్రం నేనైతే రియల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మీ దాకా నేను ఈ రివ్యూ తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉందన్నమాట షోరూమ్. సో మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉంటే ఈ ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైజ్ ఆఫర్ కోసం దగ్గరగా ఉంటే ఒకసారి విజిట్ చేయగలరు. ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసి వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.